ఏం చేస్తున్నావు వాళ్ళమ్మ వైట్ రైస్కి ఏంది కాంబినేషను ప్లేట్లు ఉండాలేండి అన్నం చేసుకున్నాక ప్లేట్లో తినకుండా చేతుల్లో తింటామా చేత్తో తింటాం కానీ చేతుల్లో తినలేం కదా వాళ్ళమ్మ పెరుగు కాంబినేషన్ పికిలో ఎగ్స్ అంటే పిల్లలకి ఎనర్జీ రావాలంటే ఎగ్గులు తినమన్నారు అందుకని ఎగ్ లోపల తింటే అండీస్ వస్తుంది అనేసి బయటవే తింటున్నాం మేము ఏదన్నా హెల్త్ కాన్షియస్ బాగా ఆలోచిస్తాం హాట్ వాటర్ అండి ఇట్లా సమ్మర్ కాదు అట్లా వింటర్ కాదు అనేసి అందుకని హాట్ వాటర్ కంటిన్యూ చేస్తాను వాళ్ళమ్మ కుక్కర్లో చికెన్ సిక్కిపోయింది భయపడి దుండు తీస్తున్న పొగలు వస్తున్నాయి నువ్వు ఎంతలా ఉనికిపోయింటే ఎంత పొగలు వస్తాండే అందుకే బెంగెట్టుకోవద్దు నా మీద చెప్పిన మా చికెన్ మెరుస్తూ ఉంది ఏంటోనండి చికెన్ అయినా మటన్ అయినా స్విమ్మింగ్ చేయాల్సిందే ఆయిల్లో అయినా మసాలాలో అయినా వీటికి తనివి తీరదు అందుకనేసి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఈ చికెన్ని మటన్ని మీరైతే ఏం వంటలు చేస్తున్నాం ఈ పక్క ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి చూడండి చికెన్ భయపడి కప్పులోకి రాలేదు నేనైతే పక్కన కూరగాయలు పెట్టుకుని తింటే ఇన్ని తిన్న తర్వాత జ్యూస్ తాకపోతే ఎట్లా అండి అందుకని సిట్టింగ్ వేద్దామని ఉండే మీరు రండి ఒకసారి సిట్టింగ్ వేసే తెలుసుకుందాం ఎండల గురించి